హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనము హార్ట్ ఆఫ్ ది హౌస్ అంటే లైక్ కిచెన్‌లో ఉన్నాము. ఇంటికి మనకి ఎంత హాల్ బాగున్నా, డైనింగ్ బాగున్నా, కిచెన్ బాలేకపోతే కొంచెం డిస్టర్బ్డ్‌గా ఉంటాం. సో, ఇప్పుడు మీరు చూస్తున్నది అలాంటిదే ఒక ఏరియా కిచెన్. సో, ఇందులో మనము కలర్ కాంబినేషన్స్ చూస్తున్నారు కదా క్లియర్‌గా. సో, మనము స్కై బ్లూ అంటే మన లైట్ కలర్ బ్లూ థీమ్ తోటి రోజ్ గోల్డ్ హ్యాండిల్స్ తోటి మనము అలర్ట్ చేసాము ఓవరాల్‌గా. సో, కిచెన్ గనుక చూస్తే కింది సెక్షన్ అంతా ఆ కలర్ యూజ్ చేసి పైనంతా మనము డార్క్ కలర్ యూజ్ చేసుకుంటూ రోజ్ గోల్డ్ మళ్ళీ నాబ్స్ తోటి హైలైట్ చేయడం జరిగింది. సో, ఈ కిచెన్‌లో మనకి టాండెమ్ డ్రాస్ రెగ్యులర్‌గా మనకి కట్లరీస్ ఇవన్నీ కామన్. కాకపోతే ఏదైతే కలర్ కాంబినేషన్స్ ఉందో లైక్ ఇప్పుడు ఇక్కడ గ్రానైట్ అండ్ ఇక్కడ స్కై బ్లూ విత్ వైట్ కలర్. ఈ కలర్ థీమ్‌లోనే ఈ లైట్ కలర్ అండ్ ఈ డార్క్ కలర్‌ని మనము హైలైట్ చేయడం జరిగింది. సేమ్ టైమ్ ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఈ చిన్న కంటైనర్స్ పెట్టుకునేందుకు ఈజీ కుకింగ్ అప్పుడు ఈజీ యాక్సెస్ గురించని ఇక్కడ మనం ఒక చిన్న స్టోరేజ్ యూనిట్ చేయడం జరిగింది. సేమ్ టైమ్ ఇందులో లైటింగ్ చూస్తున్నారు గదా! బాటమ్ లైటింగ్ అండ్ ఇంటర్నల్ లైటింగ్. లైటింగ్ అనేది అంత ఇంపార్టెన్స్ ఉంటదన్నట్టు ఎప్పుడైనా గూడా. సో దట్ అవుట్‌లుక్ చూస్తే ఎక్కడా గూడా మీకు ఒక డిఫరెన్స్ తెలియదు. అంటే డిఫరెన్స్ అంటే ఏంటి? దీని లోపల సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. ఎందుకంటే బిల్డర్ ఆల్రెడీ కట్టిచ్చారు. సో, దీని లోపల సిమెంట్ షెల్ఫ్స్ ఉండడం వల్ల మనం దాన్ని బేస్ చేసుకొని మోడ్యులర్ కాన్సెప్టెడ్ త్రూనే చేసాం. సో దట్ ఆ లుక్ అన్నది మీకు మోడ్యులర్ లానే కనిపిస్తుంది. సో, ఇక్కడ మీరు అంటే అబోవ్ యూనిట్ గనుక చూస్తే ఇక్కడ గ్లాస్ డోర్స్ తోటి అటాచ్ చేసాం మేము. సో, గ్లాస్ డోర్స్ విత్ ఇంటర్నల్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చి మనకు ఫ్రంట్ రోజ్ గోల్డ్ విత్ ఫ్లూటెడ్ లామినేట్ మన ఫ్లూటెడ్ గ్లాస్ ఇచ్చాము ఇక్కడ మనం. రోజ్ గోల్డ్ ప్రొఫైల్ విత్ ఫ్లూటెడ్ గ్లాస్ డోర్ అనేది ప్రొవైడ్ చేసాము. మీరు హాల్‌లో ఒకవేళ క్రాకర్‌లో చూస్తే ప్లెయిన్ గ్లాస్ డిజిటల్ మన రోజ్ గోల్డ్ విత్ ప్లెయిన్ గ్లాస్ ఇచ్చాము. ఇక్కడేమో ఫ్లూటెడ్ గ్లాస్ ఇచ్చాము. సో, ఎలాంగ్ విత్ మళ్ళీ ఇక్కడ మనము డార్క్ కలర్ ఓవర్ హెడ్ యూనిట్ అనేది క్రియేట్ చేసాం మళ్ళీ. సో, ఇది లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ త్రూ వేసాము. యాస్ పర్ వాస్తు చిమ్నీ పైన లాఫ్ట్ ఉండకూడదు కాబట్టి ఇక్కడ మేము ఆర్గనైజ్ చేయలేదు. సో, ఏదున్నా మనము వాస్తు, ప్లేస్‌మెంట్, కంఫర్ట్, అపియరెన్స్ ఇవన్నిటిని పరిగణనలోకి తీసుకొని మనం ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేస్తాము. సో దట్ ఇక్కడ కూడా మీరు దీనిపైన గనుక చూస్తే లాఫ్ట్ ఎక్కడైతే ఏపీఎఫ్ అంటే మీకు ఇక్కడ ఎక్కడైతే స్టోరేజ్ ఎండ్ అయిందో దానిపైన మీకు లాఫ్ట్ అనేది ఎండ్ చేశాము. సో దట్ కమింగ్ టు మనము ఈ ఈస్ట్ అండ్ సౌత్ వాల్ పక్కన పెడితే ఏదైతే వెస్ట్ వాల్‌కి వాల్ అంతా మనము స్టోరేజ్ యూనిట్ కింద ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక చిన్న బేసిక్ కొంచెం థింగ్ ఉంది. ఇక్కడ ఏదైతే గ్లాస్ డోర్ ఇచ్చామో సో ఈ లోపల షెల్ఫ్స్ ఉన్నాయి గదా! దీని బ్యాక్ సైడ్ యాక్చువల్‌గా ఒక పిల్లర్ ఉంది. ఆ పిల్లర్‌ని కవర్ చేస్తూ ఈ యూనిట్‌ని గ్రోసరీస్‌కి, డెకరేటివ్ పర్పస్ అండ్ డార్క్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ పర్పసు ఒక థీమ్ ప్రకారం క్రియేట్ చేశాము. అందుకే ఇక్కడ మీకు ఎక్కడా గూడా పిల్లర్ ఉన్నట్టు మీకు తెలియదు. ఇక్కడ ఈ అవుట్‌లుక్ గనుక చూస్తే మీరు క్లియర్‌గా ఈ పిల్లర్ ఎక్కడ ఉన్నట్టు తెలియదు. మనకు అవుట్‌లుక్ అంతా ఒక సిమిలర్ ప్యాటర్న్ లాగానే క్రియేట్ చేశాము. ఇక్కడేమో మనము ప్రొఫైల్ గ్లాస్ డోర్ ఇచ్చి లోపల ఇంటర్నల్‌గా ప్రొఫైల్ లైట్ ఇవ్వడం జరిగింది. ఎలాంగ్ విత్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూస్తే సేమ్ రోజ్ గోల్డ్ ప్రొఫైల్ విత్ ఫ్లూటెడ్ గ్లాస్ అనేది ఇచ్చాము. ఇంటర్నల్ అనేది లైటింగ్ కూడా ప్రొవైడ్ చేశాము. సో, సేమ్ థీమ్ కింద లైట్ కలర్, మధ్యలో గ్లాస్ డోర్స్, పైన లైట్ కలర్ థీమ్. హ్యాండిల్స్ చూస్తే రోజ్ గోల్డ్ కాన్సెప్ట్ విత్ లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ థీమ్ తోటి కిచెన్‌ని మేము హైలైట్ చేయడం జరిగింది. ఎలా ఉందో చెప్పండి. థాంక్ యూ.